నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా పచ్చాబద్దాలు మాట్లాడుతున్నారని, సూపర్ 6 హామీలన్నీ కూడా గాలికి వదిలేశారు, ఏకనామం పెట్టేశారు ప్రజలందరికీ కూడా అని చెప్పేసి ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు అసలు? జగన్మోహన్ రెడ్డి అనేవాడే ఒక అబద్ధాల కోరు. అతను 2019 నుంచి 24 వరకు అతను రాష్ట్రానికి ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు గారు ఎక్కి ఇంకా 5 నెలలు కూడా అవ్వలేదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అప్పుడే అల్లాడిపోతున్నాడు? ఎందుకు అప్పుడే జగన్మోహన్ రెడ్డి అల్లాడిపోతున్నాడు? ఎందుకు 5 నెలలకే ఇచ్చిన 6 పథకాల్లో 2 పథకాలు అమలు చేశారు. పింఛను వదిలేశారు. 4,000 రూపాయలు ఇస్తాను పింఛను వదిలిపెట్టారు. 6,000 రూపాయలు వికలాంగులకి 3,000 6,000 రూపాయలు చేశారు. అది ఎంత పెద్ద గొప్ప పథకం! 6,000 రూపాయలు ఇవ్వడం ఒక వికలాంగుడి కంటే. మరి ఆ తర్వాత గ్యాస్ వదిలిపెట్టారు. గ్యాస్ ఫ్రీ గ్యాస్ అన్నది అమలు చేశారు. వదులుతారు, నిదానంగా వదిలిపెడతారు. విడతల వేడిగా వస్తుంది. నువ్వు చేసిన లక్షలాది కోట్ల రూపాయల అప్పుల్ని లోతు బడ్జెట్లు చూసుకోవద్దు చంద్రబాబు నాయుడు. నువ్వు ఇంత పెద్ద నెత్తిన అప్పులు మూట పెట్టి రాష్ట్రానికి పెట్టి వెళ్ళావు కదా. అందుకని చెప్పి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? సూపర్ 6 పథకాలు గాలికి వదిలేసి చంద్రబాబు నాయుడు మమ్మల్ని తీసుకెళ్ళి అరెస్టులు చేసేస్తున్నాడు. నువ్వు అసలు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏ రకంగా నువ్వు నాశనం చేస్తాను? నువ్వు, నీ నాయకులు, నీ కార్యకర్తలు ఎంత చండాలంగా మాట్లాడారు, నైతిక విలువలు లేకుండా చేశారు ప్రజాస్వామ్యానికి. మరి మిమ్మల్ని ఎలా వదిలేయాలి గాలికి? ఇదా ప్రజాస్వామ్యం అంటే? మీరు ఎవరెవరైతే మీ చేశారో ఆ తప్పులన్నీ ఈ పరిపాలనలో ఒక భాగమే. ప్రజలకు భద్రత కల్పించాలి కదా. మీరు చేసిన తప్పులు ప్రజలకు భద్రత కల్పించాలి. మిమ్మల్ని గాలికి వదిలేస్తారు అనుకున్నారా? సూపర్ 6 కూడా అమలు చేస్తారు చంద్రబాబు నాయుడు. ఆయన చేయగల సత్తా ఉంది. ఆర్థిక వనరులు సమకూర్చగలడు, చేయగలరు అతను చంద్రబాబు నాయుడు గారు. అంటే 2019 నుంచి 24 మధ్యలోనే సంపద సృష్టించే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి, మా హయాంలోనే సంపద సృష్టించాం, వీళ్ళ హయాంలో అప్పులు గొప్పగా చేసేస్తూ ఉన్నారు వచ్చిన 5 నెలల్లోనే అని చెప్పేసి జగన్ గారు మాట్లాడడాన్ని ఎంతవరకు సమర్థిస్తారు? 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా నువ్వు ఏమి సంపద సృష్టించావు? జగన్మోహన్ రెడ్డి అప్పులు తీసుకొచ్చావు తప్ప ఇచ్చిన పథకాలకు అప్పులు తీసుకొచ్చావు. నువ్వు సంపద సృష్టించలా. నిన్ను నమ్మి ఏ కంపెనీ రాలేదు, ఏ ప్రాజెక్టు రాలేదు, ఏమీ రాలా రాష్ట్రానికి. ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ రాలా. నువ్వు సీఎంగా ఉండగా 2019 నుంచి 2024 వరకు కూడా రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసావు జగన్మోహన్ రెడ్డి. నీకు సిగ్గుండాలి మాట్లాడటానికి చంద్రబాబు నాయుడు గురించి, అతని పరిపాలన గురించి. 4వ ముఖ్యమంత్రిగా ఆయన గురించి నువ్వే మాట్లాడతావు. నీకేం తెలుసు పరిపాలన అంటే? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద 420 కేసు పెట్టాలని జగన్ మాట్లాడుతూ ఉన్నారు. అసలు 420 కేసు ఇలా సీఎంగా రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగానే ఇతనే పెద్ద 420. జగన్మోహన్ రెడ్డి 420. 18 నెలలు జైల్లో ఉండొచ్చిన 420. ఇతని గురించి చూసుకోమను. చంద్రబాబు నాయుడు గురించి ఏలెత్తి చూపించడానికి ఏమీ లేదు. 45 ఏళ్ళ రాజకీయ జీవితంలో 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా అతనే తప్పులు చేయలేదు. తప్పులు చూపించాలని నువ్వు చాలా ప్రయత్నించావు మొన్న 2023లో. నీ వల్ల ఏమవలా. నువ్వే పెద్ద 420 మాట అనడానికి గురి కింద గుంజ సామెత నీకు సరిపోద్ది. నీ మచ్చ నువ్వు చూసుకో. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అనే స్థాయి నీకు లేదు. నువ్వు పరిపాలనకు పనికిరావు. రాష్ట్రానికి పెట్టిన చేయడం నువ్వు అయిపోయింది. నువ్వు వెళ్ళిపోయావు. 11 సీట్లతో నిన్ను పెట్టారు. ప్రతిపక్ష హోదా కూడా నీకు లేదు. నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు జగన్మోహన్ రెడ్డి.